మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశరనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అంతా బాగున్నారా? అందరికీ వందనాలు. ఈ శుభవేళ దేవుని వాక్యంలోనికి వెళదాం. ఆ వాక్యం ద్వారా ప్రభువు మనల్ని దర్శించి మేలు చేయునగాక. మనం చాలాసార్లు అనుకునే మాట ఏమిటంటే, మనకు అండుండాలని కోరుకుంటాం. మన వాడు మాకు అండగా ఉండాలి, ఆరోగ్యం నాకు తోడుగా సహకరించాలి, నా వాళ్ళంతా నా పక్షానే ఉండాలి అంటూ కొన్నిసార్లు బలగాన్ని వెతుక్కుంటాం. ఓ రకంగా మనం బలవంతులు అనిపించుకోవాలని ఆరాటపడతాం. నాకు వీళ్ళున్నారు వాళ్ళున్నారు పర్వాలేదని మొండి ధైర్యం మొలకెత్తుతూ ఉంటుంది. అదేమిటో కానీ విచిత్రం, అంత క్షణభంగరం మంచారిపోయినట్టుగా పరిస్థితులన్నీ ఆరిపోతే ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఎంత వ్యధ చెందుతాం. ఇది నీకు నాకు మనకు అందరికీ అలవాటేగా. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నీ పక్కన డబ్బు నిలబడినా, వ్యక్తులు నిలబడినా, ఆరోగ్యం నిలబడినా, ఆలోచన నిలబడినా అవి ఏదో రోజున నిన్ను వదిలిపెడతాయి. నీవు సాయం చేయలేక అవి కూడా దిక్కులు చూస్తూ ఉంటాయి. కానీ ఒక మాట చెప్పనా, బైబిల్లో చాలా తేటగా చెప్పబడిన మాట. మనం ఆరాధన చేసే దేవుడు ఎవరు అంటే, నిర్గమాకాండం 15వ అధ్యాయము 3వ వాక్యంలో ఇలా రాయబడింది. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. యెహోవా యుద్ధశూరుడు. ఇక్కడ ఒక శూరుని గురించి బైబిల్ ప్రస్తావిస్తుంది. యుద్ధశూరుడు అంటే అతడు యుద్ధంలో నిలబడితే అన్నీ జయిస్తాడు అని. అంటే నీ సమస్యలని నీ మీదకు వస్తాయి కదా, జయించే శక్తి ఉంటే నువ్వు దేవుడి దగ్గర అక్కర్లా. నువ్వు జయించలేవన్న సంగతి తెలుసు. చిన్నదానికి కూడా బోర్ల పడిపోతావు. నేను ఓడిపోయాను అంటే నిరాశ పరుగులు పరుగుతావు కదా. అనుకున్నాను కానీ సాధించలేకపోయాను, విధి అనుకూలించలేదు, పరిస్థితులు నాకు వ్యతిరేకం అయిపోయాయి అంటూ నిరాశ పరుగులు పరుగుతూ ఉంటాం. ఎందుకో ఈ శుభవేళ నా దేవుని పెరట సేవకుడుగా మీకు చెప్పగలిగిన మాట, మనకు నిరంతరం ఉండవలసింది కరిగిపోయే మంచులాగా ఉండే వెండో బంగారమో వ్యక్తులు శక్తులు తెలివో కాదు, కానీ అండలాగా ఉండగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యుద్ధశూరుడు. ఆయన ఎప్పుడూ స్థిరంగా ఉండగలిగిన వాడు. ఆయన పేరే యుద్ధశూరుడని. ఆయన నీకు దేవుడై ఉంటే ఎంత బాగుంటుంది. అక్కడ రాస్తున్నాడు కదా, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు ఎర్ర సముద్రం దాటం అనేది అసాధ్యం. మనకే తెలుసు కదా, సముద్రాలు దాటం మన వల్ల కాదు. కానీ పరిస్థితులు చూస్తే వణుకు పుట్టిస్తున్నాయి. ముందు చూస్తే మీద పడుతున్న సముద్రం దారి లేదు, వెనక చూస్తే తరుముకుంటా వచ్చే సమస్యలు శత్రువులు. ప్రతి మనిషి ఇక్కడే కదా కృంగిపోయేది. దారేమో కానరావట్ల, పరిస్థితులేమో నాకు అన్నీ వ్యతిరేకంగా అయిపోయి అందరూ నా మీద లేస్తున్నారు, పరిస్థితులు నన్ను తరుముతున్నాయి అంటూ వాపోతూ ఉంటాంగా. కంగారు పడనక్కరలేదు. ఇక్కడ ఆయన అంటాడు, మన దేవుడు యుద్ధశూరుడు అంటే ఆయన ఏమైనా చేయగలిగిన వాడు, ఎంతైనా చేయగలిగిన. ఒక్క మాటలో చెప్పాలి అంటే అపజయం నీ దగ్గరకు రానివ్వడు. ఆయన జయించే సమర్థుడు. ఆ మాట ఎంత బాగుందండి. యుద్ధశూరుడు అంటే జయించేవాడని. ఏ ఏ విషయాలు అపజయం పాలయ్యావు? చదువుల్లో ఫెయిల్ అయ్యావు, ఉద్యోగంలో తిరిగి నిరాశపడ్డావు, చక్కబరుచుకునే కాపురం దిక్కుమాల స్థితిలో ఉండొచ్చు, నువ్వు వెళ్ళేది నష్టాల వ్యాపారం అయి ఉండొచ్చు. ఎటు చూసినా నీకంతా నవ్వుల బాటలాగా నీ జీవితం కొనసాగుతూ ఉండవచ్చు. ఓ సేవకుడుగా పెద్దవాడిగా బ్రతిమలాడుతూ చెబుతున్నాను, కంగారు పడవాకండి. నీ అపజయాలలో జయమివ్వటానికి ఆయన యుద్ధశూరుడిగా నీ పక్షాన్ని నిలబడతాడు. ఆయన పేరే యెహోవా. ఎంత చక్కని మాట అండి. కనుక ఇప్పటికి మీ జీవితంలో ఏ ఏ విషయాలు ఓడిపోయారో, జారిపోయారో, వెనకబడిపోయారో, కంగారు పడిపోయారు, ఇక నాకు రాదేమో మంచి రోజున నిరాశపడిపోతే ఈ ఒక్క మాటే నీకు శరణం. మన దేవుడు ఎవరో నీకు తెలుసుంటే ఆయనకి దండం పెట్టకుండా ఉండలేవు, ఆయన పాదాల దగ్గర కాపురం పెట్టకుండా ఉండలేవు, ఆయన మాట శిరసాహించి దైవ చిత్తాన్ని నెరవేర్చకుండా ఉండలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఓ సేవకుడిగా బ్రతిమలాడుతూ మీకు చెబుతున్నాం, మీ జీవితంలో వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, ఉద్యోగంలో కానీ, పిల్లల వివాహ విషయంలో కానీ, పాపాన్ని జరవలేని జీవితంలో కానీ, ఎన్ని రకాల సమస్యల్లో ఉన్న యుద్ధశూరుడు నీతో ఉండబోతున్నాడు. అపజయం గాక జయమే నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన కృప నీకు మెండుగా తోడై ఉండి నడిపించునగాక. నీవు ఆయన శరణు వేడి ఆయన వైపు తిరగగలిగితే ఈ రోజు నుంచి ఒక అద్భుతం మీరు చూడబోతున్నారు.
పరిశుద్ధులను ప్రేమమడి నా ప్రభు వందనాలయ. పారమిన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోయే కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగా. అపజయం పాలై తలదించుకున్న పరిస్థితిలో కృంగిపోయిన బ్రతుకుల్లో తిరిగి తల ఎత్తుకునేట్టుగా చేయండి. పిల్లల విషయం, పెద్దల విషయం, అలాగే ఐక్యత, సమాధానం, రక్షణ భాగ్యం కలగాలి. పిల్లల చదువులలో కానీ, ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలలో కానీ మరింత కృపలో వర్ధిల్లగలుగునట్లుగా బలపరచండి. నీవు దేవుడిగా నడిస్తే, కొండలాటివాడు నిలబడితే మనిషిని మనుగడ ఎంత దీవెనకరమో అనుభవిస్తున్నాం. అందుకు వందనాలు తెలియచేస్తూ ఈ కుటుంబాలన్నిట్లటి కార్యాన్ని చేసి అపజయమున్న చోట జయము దయచేయమని యేసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్.